ఎక్కువ అమౌంట్ పెట్టి ఫ్యాబ్రిక్ తీసుకుంటాం గానీ, ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొని ఫ్రంట్ భాగాన పెట్టుకుంటే చాలా తక్కువలోనే అయిపోతది. ఎలా కటింగ్ చేశానో, ఎలా స్టిచ్చింగ్ చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఎంత తీసుకున్నానో కూడా చెప్తాననమాట. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకైతే ఎళ్ళిపోదాము. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ చూపిస్తున్నాను. ఇది సాటిన్ క్లాత్ తీసుకున్నాను. మీటర్‌న్నర తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా వేరే మోడల్ కోసం నేను కొనుక్కున్నాను. తర్వాత ఇది ట్రెండ్ అవుతుంది కదా అనేసి నేను కుట్టుకున్నాననమాట. ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇది 158 పడింది. ఒక మీటర్ ఉంటదనమాట. మీటర్ పైనే ఉన్నది. చాలా అంటే చాలా బావుంది. ఫ్యాబ్రిక్ కూడా బావుంది. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ నెట్ ఫ్యాబ్రిక్ మీదే వాడతారండి. లోపల షైనింగ్ కొట్టడానికి. నేను 1 మీటర్ తీసుకున్నాననమాట. 80 రూపీస్ పడింది ఇదైతే. 1 మీటర్ ఎక్కువే. బట్ నేను ఆ టైంలో 1 మీటర్ తీసుకున్నాను వేరే మోడల్ కుట్టడానికి. సో, దీనికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నా లెంత్ వచ్చేసి 26 అనమాట లెంత్. టోటల్ లెంత్ బాడీ నుంచి నేను ఎక్కడి వరకు మెజర్‌మెంట్. మీరు ఎంత లెంత్ కావాలో ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే 4 ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే 4 ఫోల్డింగ్ చేశాం కదా! క్రాస్ లైనింగ్ ఏం లేకుండా స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. నేను చెప్పాను కదా 26 నా లెంత్ అనేసి. లైనింగ్ క్లాత్ కాబట్టి 24 పెడుతున్నాను. 2 ఇంచెస్ తక్కువ. ఖర్చుకు పోక 1 ఇంచ్ పోతది కాబట్టి 24 కరెక్ట్‌గా సరిపోతది. 3 ఇంచెస్ 2 ఇంచెస్ అయితే షార్ట్‌గా పెట్టుకోవచ్చనమాట. సో, నేను 2 ఇంచెస్ తక్కువ పెడుతున్నాను 24కి. అక్కడ ఒక మార్కింగ్ చేసి స్కేల్‌తో అయితే డ్రా చేస్తున్నాను. స్కేల్‌తో డ్రా చేసేసాక ఇప్పుడైతే షోల్డర్ మెజర్‌మెంట్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే నెక్‌కి, షోల్డర్‌కి అయితే 5:30 అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ నెక్ డీప్ వద్దు అనుకున్నాను. బట్ నేనే అక్కడ పొరపాటు కొంచెం చేశాను. 6 ఇంచెస్ ప్రతి దానికి తీసుకుంటాను. నేను ఇక్కడ 5:30 అయితే తీసుకున్నాననమాట. వేసుకున్నాక కొంచెం ఎందుకు కొంచెం 6 ఇంచెస్ తీసుకుంటే బావుండే అనిపించింది. మీ చాయిస్ ఇది. మీరెంత పెడతారో ఏంటని. నేను ప్రతిదాన్ని 6 పెట్టేదాన్ని. నాకు ఎక్కువ డీప్ వద్దు అనుకుని 5:30 అయితే పెట్టాననమాట. అలాగే సంక్రాంతి కోసం నేను 6:30 పెట్టాను. 6:30 పెట్టి అక్కడైతే బాక్స్ లాగా అయితే ఒక స్కేల్‌తో మార్కింగ్ చేశాను. చెస్ట్ అయితే 36 కాబట్టి 4 భాగం చేస్తే గనక అక్కడ 9 ఇంచెస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాను. నడుము దగ్గరకైతే 14 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనకి ఎక్కడైతే కటింగ్ టాప్‌లో కటింగ్ వస్తుందో అక్కడికైతే ఒక మార్కింగ్ అక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 19 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడికి ఎవరికైనా సరిపోతది 19 ఇంచెస్ అనమాట. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే 18 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు ఆ నడుము దగ్గరకైతే నేను 8:30 పెట్టుకొని ఖర్చుకు 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది ఎక్కడైతే కటింగ్ వస్తదో అక్కడైతే 10:30 పెట్టుకున్నాను. దానికి ఇంచున్నరే పెట్టుకున్నానండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ పెట్టకూడదు. అక్కడ ఎక్కువ పెట్టినా మీకు అది అవ్వదనమాట. 2 ఇంచెస్ ఎప్పుడు పెట్టకూడదు. 1 ఇంచెస్, ఇంచున్నర అయితే పెట్టుకోవాలనమాట. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి. కటింగ్, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అన్నిటికన్నానా. ఇక్కడ 10:30 ప్లస్ ఇంచున్నరకి 12 వచ్చింది కదా! ఆ కింద కూడా 12 ఇంచెస్‌కి చేసుకొని స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ చేసుకోవాలి. వంకర టింకరగా అయితే లైన్ చేయకూడదు. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేయాలనమాట. సో, మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఇప్పుడైతే సంక రౌండ్ కోసం నాది చిన్న సైజే కాబట్టి ఇంచెపావు చేసుకుంటున్నాను. అదే గనక పెద్ద సైజ్ అయితే గనక ఇంచున్నర తీసుకోండి. ఇప్పుడైతే 6:30 తీసుకున్నాం కదా! సంక డౌన్‌లోని దాంట్లో సగం చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడైతే రౌండ్ గీసేసాను. నెక్‌కైతే 2 ½ అయితే ఎట్టాను. ఇంకా షోల్డర్‌కి 3 ఇంచెస్ అయితే ఎట్టేసాను. నేను నెక్ డీప్ ఎక్కువ వద్దనేసి 5 ఇంచెస్ అయితే పెట్టానండి. మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు డీప్ కావాలంటే డీప్ అయినా పెట్టుకోవచ్చు. నేను 2 ½ అయితే ఎట్టాననమాట. అర్థం కాకపోతే గనక ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్‌గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌లో లోతైతే చిన్న కర్వ్ ఒక 1/2 ఇంచ్ లోపలికైతే చెయ్యాలి. కనబడుతుందా అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగుందో అలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ గీతల నుంచి అలా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకోవాలి. అది హ్యాండ్స్‌కైతే పెట్టుకోవచ్చండి. హ్యాండ్స్‌కైతే నేను ఇది ట్రై చేశాననమాట. అందుకే ఇంచున్నర నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసేసుకుంటున్నాననమాట. కటింగ్ దగ్గరే నేను కొంచెం స్పీడ్ పెట్టాను. మీకు అర్థం అవ్వాలనేసే. నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడైతే చిన్న చిన్న కటింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు తెలియడానికి. ఎందుకంటే అక్కడి నుంచి మనకు కర్వ్‌లాగా వస్తాయి కదా! సో, షేప్‌లాగా వస్తది కాబట్టి అక్కడైతే చిన్న చిన్న కట్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్క్వేర్ నెక్కే పెట్టేస్తున్నాను. మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే స్క్వేర్ నెక్కే పెడుతున్నాననమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కట్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ కట్ చేయాలండి. లేకపోతే ముడతలొచ్చేస్తది. చూడ్డానికి కూడా బాగోదనమాట.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేశాను కదా! ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తాను. బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్ చేస్తున్నానండి. అలాగే సేమ్ 2.5 పెట్టాను. కిందకొచ్చినప్పుడైతే 3 ఇంచులు పెట్టాననమాట. రౌండ్‌కి కిందకి 3 ఇంచులు పెడితేనే బావుంటది. నేను బ్యాక్ సైడ్ లెంత్ అయితే 7.5 అయితే పెట్టుకున్నాననమాట నెక్. మీకు ఎంత లెంత్ కావాలో అంతే డ్రా చేసుకోండి. నాకు కంఫర్ట్‌గా ఎంత వరకు ఉంటుందో నేను అంతవరకైతే పెడుతున్నాననమాట. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ 7.5 అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే రౌండ్‌గా చేస్తున్నాననమాట. చాలా బాగా వచ్చింది రౌండ్ కూడా. వేసుకుని అయితే చూపిస్తానండి. షార్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ షార్ట్ వీడియోలో కూడా చూడండి. ఇప్పుడైతే ఎలాగుందో అలా అయితే కట్ చేసేసుకుంటున్నాననమాట. బ్యాక్ సైడ్ రౌండ్ కూడా చూసారా బాగా వస్తది చూడండి. రౌండ్ కూడా చాలా బాగా వస్తది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఒక్క ఫోల్డింగే చేసుకున్నానండి. ఇప్పుడు 24 కట్ చేసాం కదా! 24 అయితే కట్ చేసుకోకూడదు. ఎందుకంటే 26 కదా మన లెంత్ మొత్తం. 27 అయితే కట్ చేసుకోవాలి. 1 ఇంచెస్ ఖర్చుకు పోయేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 28 అయితే కట్ చేశాను. ఎందుకంటే ఎక్కువ కొంచెం కట్ చేసినా పర్వాలేదు గానీ, తక్కువ అవ్వకూడదనేసి 28 అయితే నేను కట్ చేసుకున్నాననమాట. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్‌గా అయితే కట్ చేసేయకూడదు. మనకు షార్ట్‌గా వస్తది కదా! కుర్తీ కటింగ్ టాపు అందుకోసం. సేమ్ ఫ్రంట్ కూడా అలాగే ఇది కూడా ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను. అంటే ఫ్లవర్ చూసుకోండి ముందు. నేనైతే ఈ ఫ్లవర్ అంతా కొంచెం పైకుంది కాబట్టి ఆ పైన పెట్టుకుని అయితే కట్ చేస్తున్నాను. ముందు ఫ్లవర్ చూసుకుని అయితే కట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ చూడ్డానికి కూడా అస్సలు బాగోదనమాట అందుకోసం. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలి. హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాననమాట. ఇక్కడ కూడా 4 ఫోల్డింగ్ చేస్తున్నాను. క్రాస్ లేకుండా అయితే ముందుగా డ్రా చేసేసుకోండి ఫస్ట్ అయితే. క్రాస్ ఉంటే గనక మళ్ళీ ఎగుడు దిగుడుగా వస్తాయి కదా! అందుకోసం. ఇక్కడ నేను 9 ఇంచెస్ నాది ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ అయితే పెడుతున్నాననమాట. ఆ 10 ఇంచెస్ కూడా ఇటుపక్క, అటుపక్క చేసుకొని ఒక మార్కింగ్‌తో చేసుకొని స్కేల్‌తో అయితే డ్రా చేసుకోండి. హ్యాండ్ డౌన్ అయితే నాకు 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇంకా 38, 40 అయితే గనక 3½ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ అయితే పెడుతున్నాననమాట. అక్కడ కూడా స్కేల్‌తో అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అయితే నేను 5.5 పెడుతున్నాను. ఖర్చుకి 2 ఇంచులు అయితే పెడుతున్నాను. ఎప్పుడైనా సరే సంక రౌండ్ గానీ, మనం నడుము రౌండ్ గానీ ఒకటే ఉంటది అంటారండి. అందుకోసం నేను ఇక్కడ 7 ఇంచులు అయితే పెడుతున్నాను. ఖర్చుకైతే 2 ఇంచెస్ అయితే పెడుతున్నాననమాట. ఈ మార్కింగ్ నుంచి అక్కడైతే స్కేల్‌తో డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం బుట్ట పెట్టుకుందామా అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ ఇష్టమే. 1.5 నుంచి మీరు ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను కదా పై వైపు. ఇటువైపు అయితే 2.5 అయితే పెట్టుకున్నాననమాట. అక్కడైతే ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను. పైన కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కింద నుంచి అలా రౌండ్ వచ్చేసి హ్యాండ్స్ మనం ఎలా డ్రా చేస్తున్నామో అలాగైతే డ్రా చేసుకోవాలి. కరెక్ట్‌గా చూపిస్తున్నాను చూడండి. పైన కూడా అలాగే కొంచెం రౌండ్‌గా వస్తే కొంచెం బుట్ట లాగా వస్తదనమాట. ఇలాగ చేయకుండా పూర్తిగా రౌండ్ అయితే చేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఎలాగుందో అలా అయితే కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా! మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ కోసం చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి బుట్ట చేసుకోవడానికి, కుచ్చులు పెట్టుకోవడానికి. ఫ్యాబ్రిక్ ఇదే మిగిలింది కదా! జాయింట్ అయితే పడుతుంది ఖచ్చితంగా. నో ప్రాబ్లమ్. కొంచెం ఎంతైనా జాయింట్ పడతది. మీటర్‌లోనే అన్నీ రావాలంటే కొంచెం కష్టం. సో, అదే పై వైపు కట్ చేస్తున్నాను కదా! చూపిస్తాను చూడండి. అదే జాయింట్ చేసుకుంటే అయిపోతది. ఇగోండి అలా పెట్టి అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోకైతే ఎళ్ళిపోదాము. ఒరిజినల్ క్లాత్ ఏమో పై వైపు పెట్టి దాని మీద లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. చుట్టూరైతే పిన్నిస్‌తో పెట్టేసుకోవాలండి. లేకపోతే జారిపోతూ ఉంటది. నెక్‌కైతే నేను పిన్నిస్‌తో పెట్టేశాను. ఫస్ట్ అయితే నెక్ ముందు కుడుతున్నాం కాబట్టి నెక్ చుట్టూరు కూడా పిన్నిస్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ అదే కుడుతున్నాం జారిపోకుండా. మళ్ళీ జారిపోయిందనుకోండి కొంచెం ఉగ్గులాగా వచ్చేస్తది. అందుకోసం పిన్నిస్ పెట్టింది కూడా నేను కరెక్ట్‌గా చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు కదా అనేసి. ఇక్కడైతే పావు ఇంచ్ గ్యాప్‌తో అయితే కుట్టండి. పాదం వరుస ఉంటది కదా! ఆ పాదం వరుసలాగా వచ్చేలాగా అయితే కుట్టండి. నేను స్టిచ్చింగ్ దగ్గరే కొంచెం స్పీడ్‌గా అయితే పెట్టాననమాట. మిగతా అన్నీ కూడా కొంచెం స్లోయే పెట్టాను మీకు అర్థం అవ్వడానికి. ఇంతకీ అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయారండి.
చేశారంటే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేసాను కదా! ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కట్ చేసేసుకోవాలనమాట. కటింగ్ అయిపోయాక చిన్న చిన్న కట్ అయితే ఇచ్చుకోండి. లేపోతే మెడ తిరిగినప్పుడు ఉగ్గులాగా వచ్చేస్తది. అది కట్ చేయడం వల్ల మెడ చుట్టూ అయితే నీట్ ఫినిషింగ్‌గా కనపడతాయి. ఇప్పుడు ఎక్కడైతే కుట్టు కట్ అవ్వకుండా అయితే మీరు కట్ చేసుకోవాలండి. కుట్టు కట్ అయిపోతే మళ్ళీ మీరు స్టిచ్చింగ్ చేయాల్సొస్తది. మెడ తిప్పినప్పుడు గట్టా మళ్ళీ మీరు అక్కడ ఊడిపోతది. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడైతే పిన్నిస్ అంతా తీసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకోండి కుట్టు. ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా ఇప్పుడు కుట్టాం కదా! దాని పక్కన కుట్టయితే వేసుకొని ఎళ్ళిపోవాలి. లైనింగ్ క్లాత్ మీద పడాలి కుట్టు. ఒరిజినల్ క్లాత్ మీద కాదు. సరేనా? ఇప్పుడైతే చుట్టూరైతే కుట్టేసుకోవాలనమాట. సేమ్ కూడా బ్యాక్ పార్ట్ కూడా సేమ్‌గానే కుట్టేయండి. నేను బ్యాక్ పార్ట్ కూడా అస్సలు చూపించట్లేదు. ఎందుకంటే సేమ్ ఇలాగే కుట్టాలి కాబట్టి అది రౌండ్ ఇది స్క్వేర్ అంతే తేడా. ఇప్పుడైతే ఇలా మెడ చుట్టూ కుట్టేసాం కదా! దాని మీద ఒక కుట్టయితే వేసేసుకోవాలనమాట. అప్పుడే చాలా బావుంటది. లేదు మనకు కుట్టు వద్దనుకుంటే మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. దాని మీద కుట్టేస్తే గనక బావుంటదనమాట. నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను దాని మీద. ఇప్పుడు నెక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఏం చేస్తారంటే కిందన ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలనమాట ఫస్ట్ అయితే. లైనింగ్ క్లాత్ ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇప్పుడైతే కుట్టేసాను కదా! కిందన లైనింగ్‌కి అయితే ఒక 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు ఎలా కుడుతున్నామో అలాగే ఫోల్డ్ చేసి అయితే కుట్టు అయితే వేసేసేయాలి. నేను కుట్టుతో సహా అన్నీ చూపిస్తున్నానండి. మీకు ఒకవేళ బోర్‌గా అనిపిస్తే గనుక స్కిప్ చేసేయండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ అన్నీ కూడా చూపిస్తున్నారా అనేసి కొంతమంది కామెంట్ చేస్తారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అన్నీ తెలియాలనేసే నా ఉద్దేశం అండి. అందుకోసం నేను అన్నీ కూడా చూపిస్తాను. నా వాయిస్ కొంచెం ఇదిగా అనిపించినా మీకు వీడియో చూస్తే గనక అర్థమైపోద్ది. ఇప్పుడు చుట్టూరు పిన్నిస్ పెట్టేసి లైనింగ్ క్లాత్‌కి, మెయిన్ క్లాత్‌కి అయితే జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకుంటున్నాను నేనైతే చూడండి. ఇప్పుడైతే జాయిన్ చేశాను కదా! ఎగస్ట్రా ఏదైనా పీస్ ఉంది కదా! అదైతే కట్ చేసేసుకోవాలి. ఆ కింద ఎగస్ట్రా పీస్ ఉంది కదా అని కట్ చేయకండి. చూపిస్తున్నాను చూడండి అది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ చేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను చేసేసాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది కదా! అందుకోసం ఇది అది చూపించాననుకోండి, మళ్ళీ ఇంకా లెంత్ అవుతది. మీకే బోర్ కొడతది. అందుకోసం అది కూడా చూపించలేదు. సేమే కాబట్టి చూపించలేదు. అదే వేరేగా అయితే గనక ఖచ్చితంగా చూపించేదాన్ని. ఇప్పుడైతే సోలర్ అయితే జాయిన్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా వెయ్యండి. ఖచ్చితంగా చూడండి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇటుపక్క, అటుపక్క కూడా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే సోలర్ జాయిన్ చేసేసానండి. ఇప్పుడు హ్యాండ్స్‌కైతే వస్తున్నాననమాట. హ్యాండ్స్‌కైతే సైడ్ జాయింట్ పడుతుందన్నాను కదా! మీకు ఒక హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఎలా జాయింట్ పడుతుందనేసి. ఫస్ట్ కింద హ్యాండ్స్ దగ్గర లూజ్‌కి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. బట్ చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే ఆపోజిట్ లాగా ఉండండి. రాంగ్ క్లాత్ ఏమో పై వైపు వచ్చేలా చూడండి. ఇప్పుడు అదైతే ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. 2 స్టిచ్చింగ్ అయితే వేయాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఇలా స్టిచ్ చేశాక పై వైపు కూడా ఒక కుట్టు అయితే వేయండి. నేను చూపిస్తాను చూడండి వీడియోలోనే మీకే అర్థమవుతది.
చూసారు కదా వీడియోలో చూపించాను. సేమ్ అలా అయితే స్టిచ్ చేసుకోండి జాయింట్ పడినప్పుడు. అప్పుడు ఈజీ అయిపోద్ది. ఇప్పుడైతే సేమ్ టాప్‌కి ఎలా చేసామో ఇప్పుడు దీనికి కూడా అలాగే చేయాలండి. ఒరిజినల్ క్లాత్ ఏమో పై వైపు ఉండి లైనింగ్ క్లాత్ దాని మీద ఎట్టి హ్యాండ్స్‌కైతే ముందు కింద భాగం అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకోండి కుట్టు. ఇప్పుడుదైతే రివర్స్ తిప్పడానికైతే కుట్టు అయితే వేస్తున్నాను. సేమ్ టాప్‌లో ఎలా చేస్తున్నామో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అయితే చేయాలన్నమాట. టాప్‌కి మనం ఎలా చేసామో. ఇప్పుడైతే పై వైపు అయితే ఒక కుట్టు అయితే వేస్తే చాలా బావుంటది. మీకు చెప్పాను కదా! ఐరన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా వేస్తే చాలా బావుంటదనమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్ పై వైపు అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. అలాగే చుట్టూరు కూడా స్టిచ్ చేసేసి ఎగస్ట్రా పీస్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ఫాలో అయిపోండి. చూసారు కదా వీడియోలో నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ డాట్ అయితే పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి కుర్చీలు ఈ చివరి వరకు వచ్చేలాగా అయితే చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలి. మీరు వీలయ్యేంత వరకు చిన్నదే పెట్టుకుంటే చాలా బావుంటదండి. కొంచెం పెద్దగా పెడితే బాగోదు. ఎందుకంటే 2 ఇంచెసే ఉంచాం కదా మనము. అందుకోసం దానికన్నా ఇంకా పెద్దగా పెడితే మాత్రం అస్సలు బాగోదు. చాలా చిన్న చిన్నగా పెట్టుకుని అయితే వచ్చేసేయండి. నేను ఇటు చూపించడానికి అవ్వట్లేదు. నాది ఫ్రంట్ కెమెరా కాబట్టి నాది సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు. మీరైతే చాలా చిన్న చిన్న కుర్చీలైతే పెట్టుకొని వచ్చేయాలి. అలాగే సేమ్ కూడా ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఒక్క హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. చూసారా బుట్ట అయితే చాలా బాగా వచ్చింది కదా! ఇప్పటికి మధ్యలోకి పట్టుకొని అక్కడైతే చిన్న డాట్ గాని లేకపోతే మార్కింగ్ గాని చేసుకోండి. అక్కడి నుంచి అయితే మధ్య నుంచే స్టార్టింగ్ చేయాలి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ 2 కూడా ఆపోజిట్ పెట్టుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ లోతైతే తీసుకోవాలి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ అక్కడైతే పెట్టాం కదా! అక్కడైతే ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోండి. పైన ఎక్కడైతే బుట్ట కోసం మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి అలాగే చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలండి. అప్పుడైతే ముడతలు రాకుండా ఉంటది. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడైతే కట్ చేసిన పీస్‌కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లేదు మేము అలాగే జాయిన్ చేసేసుకుంటున్నారన్న ప్రాబ్లమ్ లేదు. నా వీడియో కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటారు కదా! అందుకోసం ఈ వీడియో అయితే ఆళ్ళకి చూపించడానికే నేను మళ్ళీ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. అక్కడైతే స్టిచ్చింగ్ వేశాక ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ భాగంగా అనేసి తెలియడానికి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. మధ్య నుంచే వెళ్ళండి. ఎక్కువ తక్కువైనా సమానంగా వస్తది. ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ భాగం లోతు కట్ చేసామో అది ఫ్రంట్ భాగం వచ్చేలాగా చూసుకోండి. మధ్యలో పెట్టుకొని అలా మధ్య నుంచి స్టిచ్ చేయండి. చెప్పాను కదా! ఎక్కువైనా తక్కువైనా సమానంగానే వస్తది. మీకు తెలిసే ఉంటదనుకుంటున్నాను హ్యాండ్ స్టిచ్చింగు. హ్యాండ్స్‌కైతే డబుల్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా వెయ్యాలండి. సింగిల్‌కైతే ఎప్పటికైనా ఊడిపోద్ది. అందుకోసం డబుల్ స్టిచ్చింగ్ అయితే వెయ్యండి. ఇంకో హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేయండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే చెయ్యండి. లాంగ్ వీడియో ఎక్కువ పెట్టమంటున్నారు గానీ నాకు అవ్వట్లేదు. సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, నేను చూసి అయితే నేను పెడతాను లాంగ్ వీడియోకి. ఇంకా కొన్ని రోజులు టైం పడతది. మంచి మంచి మోడల్ కుట్టి చూపించడానికి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారే అనుకుంటున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకో పక్క కూడా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. నేను 2 పక్కల స్టిచ్చింగ్ చేశాక చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చూడండి బుట్ట ఎలా వచ్చిందో. నేను ఇంకో పక్క కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే సైడ్ అయితే జాయిన్ చేయాలి. చిన్న వీడియో అయితే కొంచెం మిస్ అయింది. మార్కింగ్ వీడియో అయితే కొంచెం మిస్ అయింది. కటింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను కదా! ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంచున్నర పెట్టుకోవాలి అనేసి. వీలైతే పక్కన యాడ్ చేస్తాను. అక్కడ సేమ్ అలాగే మెజర్‌మెంట్ చేసుకొని మనం ఎలాగో ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్‌కి పావుతకు 2 అంటే పావున 2 చేసుకోవాలి. ఇంచున్నర పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. కొంచెం లూజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కరెక్ట్‌గా 2 ఇంచెస్ అయితే ఎప్పుడు పెట్టుకోకండి. ఎవరి డ్రెస్ అయినా సరే కరెక్ట్‌గా 2 ఇంచెస్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడైతే సైడ్ అయితే జాయిన్ చేస్తున్నాను. అక్కడ పెద్దగా మార్కింగ్ చేసి ఉంచాను చూసారా? అక్కడికి వచ్చినప్పుడైతే ఇంచున్నరకే పెట్టుకున్నాము. గుర్తుందో లేదో మీకు? అక్కడ ఇంచున్నర నుంచి అక్కడైతే రఫ్ చేసుకోవాలి. కింద వరకైతే ఎళ్ళకూడదు. సైడ్
సైడ్ మనకి కటింగ్ వస్తది కదా! అందుకోసం కరెక్ట్‌గా వీడియో కూడా చాలా దగ్గర నుంచే చూపిస్తున్నానండి. ఇది బ్లాక్ అయిపోవడం వల్ల మీకు కనిపించట్లేదు. అక్కడి నుంచి కూడా ఇంకో కుట్టయితే వేసేసుకోవాలి. దగ్గర దగ్గర 2, 3 కుట్లయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కుట్టేయకుండాన ఒకేసారి అయితే నేను 3, 4 కుట్లయితే వేసేసుకున్నాను. అక్కడికొచ్చేటప్పటికైతే కొంచెం రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల మీకు కరెక్ట్‌గా ఇక్కడ సైడ్ చూసారా? సైడ్ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా! అక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. అక్కడ రబ్ చేసి ఉంచాం కాబట్టి అక్కడి నుంచి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంచున్నర పెట్టుకున్నాం కదా! దానికి డబల్ ఫోల్డింగ్ చేయాలి. కరెక్ట్‌గా వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు కరెక్ట్‌గా అర్థమైపోతది. అక్కడ ఇంచున్నరకి కరెక్ట్‌గా ఫోల్డ్ చేసేసుకొని మీరు కొత్తగా నేర్చుకుంటే గనక అక్కడైతే పిన్ని సెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఇంకో మెథడ్ కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అది చాలా ఈజీగా కూడా ఉంటది. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటదండి. మీరు చూడండి వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. నేను వీడియో కూడా చాలా స్పీడ్ కూడా చేయలేదు. కొంచెం స్లోగానే పెట్టాను మళ్ళీని. మీకు అర్థం అవ్వడానికే చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే చెప్పండి. ఇంకో వీడియోలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి. చూడండి కరెక్ట్‌గా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతది నేను చెప్పే కన్నాన. కరెక్ట్‌గా అయితే వీడియో చూడండి. ఎక్కడైతే రబ్ చేసామో అక్కడ వరకు వచ్చినప్పటికైతే కొంచెం అక్కడ రబ్ చేయండి. 2 పట్టుకొని కూడా రబ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. ఆ రఫ్ దగ్గరకొచ్చినప్పుడు పాదం ఎత్తి మీ వైపు అయితే చేసుకోండి. ఇక్కడ కరెక్ట్‌గా గమనించండి. వీడియో కూడా చూపిస్తున్నాను కరెక్ట్‌గా. ఒక ఫోల్డింగ్ ఫస్ట్ వస్తది కదా! దానికి 2 ఫోల్డింగ్ చేయాలి. చూడండి. ఒక ఫోల్డింగ్ లోపలికొస్తది. అక్కడ 2 పట్టుకొని చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను. కరెక్ట్‌గా అక్కడ రఫ్ అయితే చేసేసుకోండి. రబ్ చేశాక ఇప్పుడైతే ఒక ఫోల్డింగ్ అటుపక్క ఎలా ఫోల్డింగ్ చేసామో ఇటుపక్క కూడా ఒక ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఒక పాత దాంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తది. కుట్టాక మేమే కుట్టుకున్నామా అన్నట్టుగా ఉంటది. నిజంగా చాలా అంటే చాలా బావుంటది. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు కూడా ఇంత ఓపికతో అయితే నాకు అస్సలు నేర్పలేదండి. నా స్టిచ్చింగ్ అయితే ఇంకా మరీ దారుణంగా నేర్పించారు. నేను సగం అయితే యూట్యూబ్ చూసుకునే నేర్చుకుంటానండి. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! అనేసి ఆ ఉద్దేశంతోటే నేను నేర్పిస్తాననుకుని నేర్పిస్తున్నాను. మీకు దీంట్లో ఏదైనా సరే డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే అయిపోయినట్టేనండి. సైడ్ ఇంచ్ చూసాం కదా! ఇప్పుడు కింద అంచు అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగా వస్తదండి. మీకు బ్లాక్ అయిపోవడంతోటి కనిపించట్లేదు. ఇప్పుడైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంచు ఎలా కుడుతున్నామో చివరన అలాగే కుట్టేయాలి. 2 పక్కలు కూడా అలాగే కుట్టేయాలండి. ఇంకో పక్క కూడా సేమ్ అలాగే కుట్టేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఇంకో పక్క కూడా సేమ్ అలాగే అంచులాగే కుట్టేయాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. డ్రెస్ వేసుకొనైతే షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈలోగా వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.